ఒక మొబైల్ ని ఎలా సెటప్ చేయాలి ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తారు నాకు తెలుసు. అందుకే ఫస్ట్ మనం ఒక్కొక్క బ్రాండ్ తో మొదలు పెడదాం. ఈ వీడియోలో మీ దగ్గర పోకో గానీ, రెడ్మీ గానీ, షామీ గానీ ఏ మొబైల్ ఉన్నా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేను 2 కేటగిరీ పీపుల్ కి యూజ్ అయ్యేలా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడే మొబైల్ కొన్నారు, మీరు కొత్తగా సెటప్ చేసుకునే వాళ్ళకి చెప్తాను. ఆల్రెడీ మొబైల్ కొనేసి మీరు సెటప్ అంతా చేసుకుని ఉంటే మీరు ఏ సెట్టింగ్స్ చేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది వాళ్ళకి చెప్తాను. ఇంకా ఇద్దరికి కలిపి కూడా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు ఒక మొబైల్ ని ఎలా సెటప్ చేసుకోవాలి, యూజర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండేలా ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ మీరు మొబైల్ ఆన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఓకే, ఎంటర్ అవుదాం. లాంగ్వేజ్ ఇవన్నీ సెటప్ చేసుకోండి. ఇండియా, ఇక్కడ యూజర్ అగ్రిమెంట్ అవన్నీ అగ్రి చేయాలి. దాని తర్వాత మీ దగ్గర ఆల్రెడీ మొబైల్ ఉంటే మీరు దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, సెటప్ చేసుకుని దాంట్లో ఉండే డేటా. ప్రస్తుతానికి నేను స్కిప్ కొడుతున్నా, మీ దగ్గర ఉంటే మీరు చేసుకోండి. దాని తర్వాత వైఫై కనెక్ట్ అవ్వాలి. మీ దగ్గర వైఫై ఉంటే వైఫై, లేదా మీ సిమ్ తో కనెక్ట్ అయితే సిమ్. ఇక్కడ మై సెల్ఫ్ ఆర్ చైల్డ్ అని ఉంది, నేను నా కోసం చేసుకున్నా కాబట్టి మై సెల్ఫ్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చి ఎంటర్ అవ్వండి. మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేనేం కాపీ చేసుకోవట్లేదు, మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత ఫింగర్ ప్రింట్, లాక్ స్క్రీన్ అన్ని పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మెయిన్ సెట్టింగ్స్, ఈ గూగుల్ సర్వీస్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువన్నీ ఆఫ్ చేసుకోండి. లొకేషన్ ఆఫ్ చేసుకోండి. మీకు కావాల్సినప్పుడు మీరు ఆన్ చేసుకోవచ్చు సెటప్ అయిన తర్వాత. ఇక్కడ కనిపించే అలో ఫోన్ నెంబర్, సెండ్ డయాగ్నిస్ డేటా ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ యాక్సెప్ట్ కొట్టండి. దాని తర్వాత మీ గూగుల్ డేటా మీరు బ్యాకప్ చేసుకోవాలనుకుంటే, మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ డేటా బ్యాకప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేనేం బ్యాకప్ చేసుకోవట్లేదు, సో నేను టర్న్ ఆఫ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఏ సెలెక్ట్ చేసుకోమని అడిగింది, నేను గూగుల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కంటిన్యూ. ఇక్కడ నో థ్యాంక్స్, కాంటాక్ట్ విల్ బి సెండ్ టు ద గూగుల్ అసిస్టెంట్. ఇవన్నీ బేసిక్స్, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మీరు. ఇది అసలైంది బేసిక్ సెట్టింగ్స్ అంటారు. దీంట్లో నుంచే చాలా చెత్త వెళ్తుంది. యాడ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే వస్తాయి. ఫస్ట్ ఇక్కడ లొకేషన్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకోండి. అలో యాప్స్ అండ్ వెబ్సైట్ టు యాక్సెస్ యువర్ లొకేషన్, ప్రతిదీ యాక్సెస్ చేస్తుంది మీ లొకేషన్ ఇది కానీ ఆన్ చేసుకుంటే. సో ఆఫ్ చేసుకోండి. సెండ్ డయాగ్నోస్టిక్ డేటా మనకు అవసరం లేదు, ఆఫ్ చేసుకోండి. పర్సనలైజ్డ్ యాడ్స్ ఇవి కూడా ఆఫ్ చేసుకోండి, లేకపోతే మనల్ని అడుగుతున్నాడు వీడు యాడ్స్ పంపిస్తాను నీకు అని. టర్న్ ఆఫ్ చేసుకోండి. ఆటో సిస్టమ్ అప్డేట్స్ అని ఉంది కదా, దీని మీద కూడా క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మనకి సిస్టమ్ అప్డేట్స్ అవసరం లేదు. ఇంకా ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, మీ డేటా అంతా వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో అదంతా డేటా కలెక్ట్ చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు, అంత అవసరం లేదు మనకు. సో అందువల్ల ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ సిస్టమ్ డీమాన్ పర్మిషన్స్, ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఇంటర్ కనెక్టివిటీ ఒకటి పెట్టుకోండి. మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీటన్నిటికీ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఇది ఒక్కటి పెట్టుకొని నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఇంకోటి అసలైంది, ఇది సెటప్ యువర్ లాక్ స్క్రీన్. ఇది గ్లాన్స్, ఎంఐ వాళ్ళ గ్లాన్స్. మీకు లాక్ స్క్రీన్ లో పిచ్చి పిచ్చి యాడ్స్ వస్తుంది ఇది కానీ ఆన్ చేసుకుంటే, దానివల్ల మీ ఇంటర్నెట్ కూడా బొక్క. సో ఇది కూడా స్కిప్ కొట్టేయండి. నెక్స్ట్ సెటప్ యువర్ యాప్ స్టోర్ అని వచ్చింది. ఇండస్ యాప్ స్టోర్ అని కొత్తగా తీసుకొచ్చారు, ఇది మనకు అవసరం లేదు, ఇది కూడా ఒక బొక్క. సో దీన్ని కూడా స్కిప్ కొట్టేయండి. అండ్ కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. మనకి ఇక్కడ కనిపించే అప్లికేషన్స్ ఏది అవసరం లేదు. మహా అంటే వాట్సాప్, ఫోన్ పే యూజ్ అవుతుంది, అంతకుమించి ఏది లేదు. నేనైతే ప్రస్తుతానికి కొత్త మొబైల్ కాబట్టి ఏది డౌన్లోడ్ చేయట్లేదు, అన్ని ఆఫ్ చేస్తాను. మీ అవసరం బట్టి మీరు యాక్సెప్ట్ చేయండి. ఇంకా ఇక్కడ గెస్టర్స్ కావాలా, బటన్స్ కావాలా అని ఉంటుంది. కొంతమంది గెస్టర్స్ తో యూజ్ చేస్తారు, కొంతమంది కింద బటన్స్ తో యూజ్ చేస్తారు. నేనైతే బటన్స్ పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇవన్నీ నార్మలే, మీకు క్లీన్ యాప్స్ ఎలా క్లీన్ చేసుకోవాలని. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఎంటర్ అవుతారు. సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఆల్ సెట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడతో అయిపోయింది అనుకోవద్దు, ఇంకా చాలా చెత్త ఉంటుంది మనం చేయాల్సింది. ఇది బేసిక్ ఎంట్రీ. మీరు ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు వరకు చెప్పిన ప్రాసెస్ వచ్చేటప్పటికి కొత్తగా సెటప్ చేసుకున్న వాళ్ళకి, మేము ఆల్రెడీ మొబైల్ కొనేసి ఉన్నాం, యూజ్ చేస్తున్నాం అన్న వాళ్ళు ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ సెటప్ అంతా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎలా చేయాలి దీని గురించి ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ లో యూసేజ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చింది చూడండి, యూసేజ్ అండ్ డయాగ్నోసిస్. దీన్ని ఆన్ చేసి ఇక్కడ లాస్ట్ లో యూసేజ్ అండ్ డయాగ్నోసిస్ కి వెళ్ళి దీన్ని ఆఫ్ చేసుకోండి. ఓకేనా, ఇది ఫస్ట్ సెట్టింగ్ మీరు చేయాల్సింది. దానిపైన యాడ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని ఉంటుంది, దీన్ని రీసెట్ చేసుకోండి. అండ్ డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని ఉంటుంది. ఇప్పుడు దాకా ఉన్న అడ్వర్టైజింగ్ ఐడి డిలీట్ అవుతుంది, మీకు యాడ్స్ అనేటివి ఉన్నటువంటి డిలీట్ అవుతాయి. ఓకే, డిలీట్ చేసుకోండి. సో ఇది చేసుకుని బ్యాక్ రండి. ఇది ఆల్రెడీ సెటప్ చేసుకున్న వాళ్ళన్నా కొత్తగా చేసుకున్న వాళ్ళు ఇద్దరికి యూజ్ అవుతుంది. సో ఒకసారి కొత్తగా చేసుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ చెక్ చేయండి. మళ్ళీ దీని తర్వాత సెర్చ్ లో పర్సనలైజ్డ్ యాడ్స్ అని సెర్చ్ చేయండి. వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేసి ఈ పర్సనలైజ్డ్ యాడ్స్ ఆఫ్ చేసుకోండి. యాడ్స్ వచ్చేదానికి ఎన్ని ఉన్నాయి చూడండి, ప్రతి ఒక్కటి ఆఫ్ చేయాలి మనం. మీరు మెయిన్ గా ఒకటి చేయాలి, కొన్ని సెట్టింగ్స్ అనేది లోపల దాంకో ఉంటాయి, అవి కూడా బయట తీసి ఆఫ్ చేయాలి మనం. అబౌట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, అబౌట్ ఫోన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఓఎస్ వర్షన్ ఉంది కదా, దీని మీద ఒక 5 టైమ్స్ దాకా ట్యాప్ చేయండి. అప్పుడు డెవలపర్ ఆప్షన్స్ ఆన్ అవుతాయి. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ ఆన్ అయింది చూడండి, ఇది డెవలపర్ ఆప్షన్స్ అని ఉంది కదా, మీరు అలా నొక్కితేనే అది ఆన్ అవుతుంది. దీంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆఫ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ వచ్చేసి డెవలపర్ ఆప్షన్స్ ఆన్ అయిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్స్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. ఇది డెవలపర్ ఆప్షన్స్ లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్స్ మనం ఆఫ్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా సిస్టమ్ అప్డేట్స్ మనకు అవసరం లేదు. సో ఇది ఆఫ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సెర్చ్ లో ఎన్రోల్ ఇన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అని చూడండి, దీని మీద క్లిక్ చేసి ఇది కూడా ఆఫ్ చేసుకోండి. యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం ఎన్రోల్ అవ్వమంటది, ఈ డేటా అంతా వాళ్ళకి వెళ్తుంది, షామీ వాళ్ళకి. సో ఇది ఆఫ్ చేసుకోండి. యూసేజ్ అండ్ సెండ్ డయాగ్నోస్ డేటా అని చూడండి, ఇక్కడ క్లిక్ చేసి దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. ఇంకా యాడ్ సర్వీసెస్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం ఆఫ్ చేసాం. సో ఇవి ఆఫ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి అప్డేట్ యాప్స్
అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ అప్డేట్ యాప్స్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ యాప్స్ లో పైన 3 డాట్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి అదర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలంటే రికమెండేషన్స్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మీకు చెత్త యాప్స్ రికమెండ్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్స్ కూడా ఆఫ్ చేసుకోవాలి అప్డేట్స్ గురించి. ఇదంతా అయిపోయిన తర్వాత నార్మల్ గా బ్యాక్ వచ్చి ఇక్కడ సిస్టమ్ యాప్ అప్డేటర్ అని చూడండి, అప్పుడే 19 నోటిఫికేషన్ సెండ్ చేసింది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. షో అప్డేట్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకోండి. అండ్ ఆటో అప్డేట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డు నాట్ ఆటో అప్డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరు చూడండి, ఫస్ట్ నుంచి సెటప్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు. ఇంకా ఇప్పుడు అసలైంది మొదలవుద్ది, ఈ చెత్త యాప్స్ అని మనం డిలీట్ చేయాలి. ఫస్ట్ హోమ్ స్క్రీన్ ని నీట్ గా పెట్టుకోండి, నేనైతే నీట్ గా పెట్టుకుంటా. సో ప్రతి ఒక్కటి డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్ లో చేయాల్సిన పనులు, ఫస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో. ఇవన్నీ రికమెండెడ్ యాప్స్, ఏదేదో వెనక జరుగుతూ ఉంటది. దీని వల్ల ఇంటర్నెట్ బొక్క తప్ప ఏ ఉండదు. మనం ఏం చేయాలంటే ఒకసారి ఇలా డ్రాగ్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. హోమ్ స్క్రీన్ మీద సెట్టింగ్స్ అని ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ లోకి వెళ్ళండి. ఇక్కడ -1 స్క్రీన్ అని చూడండి, యాప్ వాల్ట్ ఉంది ప్రస్తుతానికి. దీన్ని ఏం చేయాలంటే టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు ఏం ఉండదు, చూసారా సైడ్ రాలేదు అది. దీనివల్ల మీకు చాలా డేటా సేవ్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇలా కింద కంటే యాప్ ఫైండర్ వస్తుంది, అక్కడ డేటా డిలీట్ చేసాం కానీ ఇక్కడ చూడండి ఎంత ఉందో. న్యూస్ అంతా వస్తుంది, ఏవేవో యాప్స్ వస్తున్నాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి, సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. పాపులర్ కంటెంట్, న్యూస్, ఎంటర్టైన్మెంట్ అని చూడండి, దీంట్లోకి వెళ్ళి ఇది ఆఫ్ చేసుకోండి న్యూస్. దాని తర్వాత సెర్చ్ పేజ్ లో మీకు ఏమేం కావాలి, యాప్స్ కావాలా, సెట్టింగ్స్ ఏవే కావాలో అవి మాత్రమే పెట్టుకోండి, మిగతా అన్ని తీసేయండి. దాని తర్వాత లాస్ట్ లో అబౌట్ యాప్ ఫైండర్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి పర్సనలైజ్డ్ సర్వీస్ అని చూడండి, దీన్ని ఆఫ్ చేసుకోండి. అప్పుడు రికమెండేషన్స్ మీకు ఎక్కువ రావు. సో ఇప్పుడు చూడండి ఎంత క్లీన్ గా ఉందో. ఇది హోమ్ స్క్రీన్ వరకు. నెక్స్ట్ మనం మెన్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి అసలైన చెత్త. ఏవేవో యాప్స్ వచ్చేస్తుంటాయి. బబుల్ షూటర్లు 2 ఇచ్చున్నాడు, ఆ బ్లాక్ గేమ్స్ 2 ఇచ్చున్నాడు. అసలు ఇన్ని ఎందుకు ఇస్తాడు వాడికే తెలియదు. మనం ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు అవసరం లేని ప్రతి ఒక్క యాప్, మీరు ఏవైతే మీకు అవసరం లేదో ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇవన్నీ బ్లోట్వేరే, సో ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. చాలా వరకు అన్ఇన్స్టాల్ చేసేసాను, కానీ కొన్ని అన్ఇన్స్టాల్ కావు. ఈ ఇండస్ యాప్ స్టోర్ చూడండి, ఇది అన్ఇన్స్టాల్ కాదు. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు డిసేబుల్ చేయడానికి కూడా ఆప్షన్ ఇవ్వలేదు. కానీ మనం చేయాల్సింది మెయిన్ గా ఏంటంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి షో నోటిఫికేషన్స్ ఉంది కదా, ఇది ఆఫ్ చేసుకోండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలానే ఇంకా చాలా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ థీమ్స్ అని ఉంది కదా, ఇది డిసేబుల్ ఉంది, మీరు దీన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. సేమ్ ఎంఐ స్టోర్, ఇది కూడా అన్ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఏవైతే అన్ఇన్స్టాల్ అవుతాయో ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఎంఐ హోమ్, ఈ గూగుల్ యాప్స్ కూడా ఉంటాయి, మీకు చాలా అవసరం లేనట్టు ఉంటాయి. గూగుల్ టీవీ, గూగుల్ వన్, ఇవన్నీ అవసరం లేనటివి. వీటికి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి, ఓకేనా. సేమ్ ప్రతి ఒక్కదానికి అలానే చేయండి. గూగుల్ వన్ వీటిని అన్ఇన్స్టాల్ చేయడానికి రావట్లేదు, సో జస్ట్ నోటిఫికేషన్స్ వరకే మనం ఆఫ్ చేసుకోగలం. ఇంకా గేమ్ సెంటర్ అని ఉంటుంది, ఇది కూడా మీకు అన్ఇన్స్టాల్ రావట్లేదు, నోటిఫికేషన్స్ వరకు ఆఫ్ చేసుకోండి. ఒకటి సింపుల్ గా ఏవైతే అన్ఇన్స్టాల్ అవుతాయో అన్ఇన్స్టాల్ చేసుకోండి. అన్ఇన్స్టాల్ కాని వాటి ప్రతి ఒక్కటి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఇంకోటి మనం చేయాల్సింది ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా డివైడ్ అయిపోయి ఉన్నాయి. సో మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. యాప్ సజెషన్స్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకుంటే మాకు పైన యాప్ సజెస్ట్ చేయదు. ఇంకోటి మేనేజ్ యాప్ కేటగిరీ ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ చేసుకుంటే ఇందాక నేను చూపించినట్టు రాదు. ప్లేస్ న్యూ యాప్స్ ఆన్ హోమ్ స్క్రీన్, ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ అయ్యాయనుకోండి అవి హోమ్ స్క్రీన్ లో యాడ్ అయిపోతాయి. సో ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఓపెన్ సెర్చ్ ఆఫ్టర్ ఓపెనింగ్ యాప్ డ్రాయర్, ఇది తలనొప్పి యాక్చువల్లీ, మీకు చూపిస్తా చూడండి. ఇలా యాప్ డ్రాయర్ ఓపెన్ చేసినప్పుడు అంతా ఇక్కడ సెర్చ్ ఓపెన్ అయిపోద్ది. సో నాకైతే అవసరం లేదు, సో అందువల్ల నేను ఈ ఆప్షన్ అనేది ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ సెర్చ్ రాలేదు, మామూలు సెర్చ్ ఉంటది, ఆటోమేటిక్ గా సెర్చ్ ఓపెన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి, ఇంతకు ముందు అవన్నీ వెళ్ళిపోయాయి. యాప్స్ సజెస్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కటి మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. సో మనకి ఏ వద్దనుకుంటా అవి తీసేయాలి. వేటికైతే మనం అన్ఇన్స్టాల్ చేయలేమో వాటికి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ గా ఉంటది. హోమ్ స్క్రీన్ అయిపోయింది అండ్ మెన్యూ యాప్ కూడా అయిపోయింది. కానీ ఇంకోటి ఉంటది, లాక్ స్క్రీన్. ఇప్పుడు చూడండి లాక్ స్క్రీన్ లో ఇవన్నీ యాడ్స్, లింక్డ్ ఇన్, ఇక్కడ ఏందో చూపిస్తుంది చూడండి, కొంచెం డేటా ఉంటది. గ్లాన్స్, టుడే న్యూస్, దీని మీద క్లిక్ చేస్తే న్యూస్ వస్తుంది. సో ఇది ఒక తలనొప్పి, ప్రతిసారి ఒక్కొక్క యాడ్ వస్తా ఉంటది మనం ఆన్ చేసినప్పుడు. అంతా యాడ్స్. సో ఇవి కూడా మనం ఆఫ్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, గ్లాన్స్ అని సెర్చ్ చేయండి. గ్లాన్స్ ఫర్ ఎంఐ అని చూడండి, ఇది నొక్కి ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలి, ఓకేనా. టర్న్ ఆఫ్, టూ మెనీ యాడ్స్ అని పెట్టి టర్న్ ఆఫ్ చేసేయండి. స్వైప్ ఫర్ మోర్, నో, మనకి ఇది కూడా అవసరం, ఆఫ్ చేసేయండి. అడ్వాన్స్డ్ లోకి వెళ్ళి అప్డేట్, వాల్ పేపర్స్ యూజింగ్ మొబైల్ డేటా ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఏవి కనబడతాయి ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఎలాంటి యాడ్స్ రావు, ఓకేనా. లాక్ స్క్రీన్ లో కూడా ఇప్పుడు మీ మొబైల్ క్లీన్ గా ఉంటది. ఇది ఒక మొబైల్ ని సెటప్ చేసుకునే విధానం. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటది మొబైల్ లో. ఈ వీడియో ఓన్లీ పోకో, షామీ, రెడ్మీ యూజ్ చేసే వాళ్ళకి. మిగతా బ్రాండ్స్ మీద కూడా వరుసగా వీడియోలు వస్తాయి ఇంకా. సో వెయిట్ చేయండి. మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఎక్కువ ఏ బ్రాండ్ కామెంట్స్ వచ్చాయో నెక్స్ట్ వీడియో అదే దింపడానికి ట్రై చేస్తా. కొత్తగా చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే యూజ్ చేస్తారో, ఎక్కువ యాడ్స్ వస్తుంటాయి కదా, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఇలాంటి యూనిక్ కంటెంట్ ని ఎంకరేజ్ చేయడం కోసం కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, కానీ క్లిక్ చేయండి, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలానే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మొబైల్ సెటప్ తో దిగుదాం. అంటిల్ దెన్